హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కెమెరా సెట్ చేసుకుంటున్నాను. అమ్మయ్య, సెట్ అయిపోయింది. అండ్ అలాగే ల్యాప్టాప్ తెచ్చి కూడా పెట్టుకుంటున్నా. ఎందుకు అంటే ఈరోజు వీడియో అంత స్పెషల్ అండ్ మన వీడియో ఏంటో థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. అమ్మవారిని ప్రిపేర్ చేస్తున్నాను క్లేతో. నేను 3 years కంటిన్యూస్గా చేసి పెట్టానన్నమాట. మధ్యలో 1.5 year గ్యాప్ వచ్చేసింది. దానివల్ల మళ్ళీ నాకు ఇప్పుడు ప్రిపేర్ చేయాలంటే కొంచెం నర్వస్నెస్ వచ్చింది. అందుకని చెప్పి ల్యాప్టాప్లో చూసి చేద్దామని పక్కన పెట్టుకున్నా. కానీ ఏమైందంటే మనం చేసేది మట్టితో. ప్రయోగాలు ఎందుకు చెప్పండి, ల్యాప్టాప్ పాడైందంటే ఇప్పుడు మళ్ళీ కొనలేము. అందుకని చెప్పి ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి నేను మన ఛానల్లో మట్టితో వినాయకుని ఎలా చేయాలి, ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో చెప్పాను. ఈరోజు ఈ వీడియోలో కూడా అలానే చేసుకుంటున్నాం అనమాట. అందుకని నేను ఒక కప్ తీసుకొని, అంటే బాటిల్ మూతలు ఉంటాయి కదా అవి, ఇది బేకింగ్ సోడా బాటిల్ మూత అనమాట. అందులో కోకోనట్ ఆయిల్ రాసుకొని క్లేని పెట్టాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే క్లేని దాని లోపల పెట్టేటప్పుడు గట్టిగా అద్దేశాను. దానివల్ల క్లే బయటికి రావడంలే, ఎంత కొట్టినా రావడంలే. ఇంక ఇలా కాదని పట్టుకొని బాధేసా. సో అప్పుడు వచ్చిందనమాట. సో అది నేను బేస్ కింద పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర మట్టి చాలా తక్కువ ఉంది. ఎందుకు అంటే నేను యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ప్రీ ప్లాన్డ్గా ఉంటాను. సో మట్టి అమెజాన్ నుంచి తెప్పించుకోవడం కానీ అలా చేసుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ ఏమైందంటే నేను వినాయక చవితికి మట్టి ఆర్డర్ పెట్టినప్పుడు అది కొంచెం వాటరీగా వచ్చింది. సో దానివల్ల నాకు ఈసారి అమెజాన్లో తీసుకోవాలనిపించలేదు. అందుకని చెప్పి బయట ట్రై చేద్దాం అనుకున్నా. బట్ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year గ్యాప్ వచ్చేసింది అమ్మవారిని చేయగలనా లేదా, వద్దులే ఇయర్ అని అనుకున్నా. బట్ ఎందుకో మళ్ళీ చేయాలి అని అనిపించి బయటికి వెళ్ళి మట్టి తెచ్చుకున్నాను. ఆవిడని అడిగాను కూడా, మట్టిలో ఏముండవు కదమ్మా అని. ఆవిడేమో ఉండవమ్మా అని చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేయి పెట్టగానే అమ్మో ఎర్త్ వామ్ బయటకు వచ్చింది. నేను మట్టిని పక్కన పెట్టేశాను అనమాట. ఇలా కాదు అని వద్దులే, మట్టితో వద్దులే ఇయర్, ఫోటో పెట్టేసి చేసేసుకుందాం అనుకున్నా. బట్ ఎందుకో మనసు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న కొంచెం మట్టితోనే, వినాయకుడిని చేసినప్పుడు మిగిలిన కొంచెం మట్టితోనే ఎందుకన్నా మంచిది అని దాచిపెట్టాను ఆ మట్టిని. ఆ మట్టితోనే ఇప్పుడు ఈ బొమ్మని చేస్తున్నాను అనమాట. అయితే వీడియోలో చూశారు కదా మనం లెగ్స్ ఎలా పెట్టుకున్నాము అని. సో ఇక్కడ నేనేం చేశాను, వీడియోలో చూడకుండా మాట్లాడేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఒక స్పూన్ తీసుకొని, స్పూన్ కోకోనట్ ఆయిల్ రాసి అందులో మట్టి పెట్టుకుని ఇలా లెగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ అయితే బాడీ పెట్టేశాను. సో దట్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే 3 years అయిపోయింది కదా, 1.5 year అయిపోయింది కదా. 1.5 year తర్వాత మళ్ళీ మట్టి ముట్టుకొని దాన్ని ఒక బొమ్మలా చేయాలంటే చాలా టెన్షన్ వచ్చింది. సో చేయగలనా లేదా అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అస్సలు లేవన్నమాట. సో అందుకని కొంచెం నెమ్మదిగా స్లోగా టైం అయితే అవ్వనీలే అని చెప్పి చేసుకున్నా. బట్ 11:30కి స్టార్ట్ చేశాను గైస్. ఇది నవరాత్రి ఫస్ట్ డే మార్నింగ్ 11:30కి నేను ఈ బొమ్మను చేయడం స్టార్ట్ చేశాను. 1:30కి అయిపోయిందనమాట. ఇంత చిన్న బొమ్మను 2 years చేసావా అంటే చెప్తున్నాను కదా, నాకు చాలా నర్వస్నెస్ వచ్చింది. అందుకని చెప్పి అండ్ మట్టి సరిపోతుందా లేదా అని చూసుకోవడం, క్యామ్ సెట్ చేసుకోవడం, జూమ్ చేయడం చాలా ఇబ్బంది అయింది. ఫోకస్ అయ్యేది కాదు. నా చేతిలో ఆయిల్ మట్టి ఉండేది. సో ఫోన్ స్క్రీన్ టచ్ చేసినా అయ్యేది కాదు. సో అలా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం లెగ్స్ పెట్టుకున్న తర్వాత శారీ ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ఒక స్పూన్లో కోకోనట్ ఆయిల్ రాసి ఒక చిన్న థిన్ లేయర్ లాగా, లైక్ అప్పడం అనుకోండి, అలాగా దాని మీద క్లేని సర్దాలి. సర్దిన తర్వాత దాన్ని బయటికి తీస్తే ఆ లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్ని ఒక లెగ్ పైన వేసేసి మంచిగా ప్రెస్ చేయండి. సో దట్ ఆ లెగ్కి ఆ క్లాత్ టైప్ది స్టిక్ అవుతుందన్నమాట. తర్వాత పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, పెయింట్ బ్రష్ తీసుకొని బ్యాక్ సైడ్ పాయింటర్ ఉంటుంది కదా, దాంతో చిన్నగా కర్వ్స్ లాగా డ్రా చేసుకోండి. ఆ కర్వ్స్ దగ్గర పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో పెట్టి ముంచి తీసిన తర్వాత ఆ కర్వ్స్ ఏవైతే మీరు గీసారో వాటి మీద వాటర్తోనే అలా రబ్ చేసుకోండి. సో దట్ అవి మనకి కట్స్లా కాకుండా ఫోల్డ్స్ లాగా కనిపిస్తాయి. అంటే శారీ ఫోల్డ్ అవుతున్నట్టు
కనిపిస్తుందన్నమాట. సో ఇదిగోండి సెకండ్ లెగ్కి చూపిస్తున్నాను. ఒక స్పూన్ తీసుకున్నాను. ఆ స్పూన్ రీసెంట్గానే విరిగిపోయింది, ఎందుకన్నా పనికొస్తుందని చెప్పి ఉంచా. సో ఆయిల్ రాసుకొని, కోకోనట్ ఆయిల్, దాంట్లో కొంచెం మట్టి తీసుకొని థిన్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఈజీగా కోకోనట్ ఆయిల్ రాసాం కాబట్టి స్పూన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఆ లెగ్ పైన పెట్టి కొంచెం ప్రెస్ చేసుకొని లెగ్ అంతా కవర్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పెయింట్ బ్రష్ తీసుకొని వెనక పాయింటర్తో కర్వ్స్ లాగా డ్రా చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ని వాటర్లో ముంచి ఆ వాటర్లో ఆ కర్వ్స్ దగ్గర మనం నీట్గా రబ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే శారీ చూడండి ఇప్పుడు ఏంటంటే కట్స్ లాగా కనిపిస్తుంది కదా, అలా రబ్ చేయడం వల్ల ఏంటంటే ఫోల్డ్స్ లాగా నీట్గా కనిపిస్తుంది. సో వీడియోలో చెప్పిన విధంగా మీరు చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ వీడియో చూసి వేరొకరు, కొంతమంది చిన్నపిల్లలు స్కూల్స్లో వాటిలో యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళు ట్రై చేస్తారని. అఫ్కోర్స్ పెద్దవాళ్ళు ఇది చేస్తే తిడతారేమో, అందుకని చెప్పే నేను పెద్దవాళ్ళని మెన్షన్ చేయలేదు. చిన్నపిల్లలకైతే ఓకే చేయొచ్చు, అందుకని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నాకు మిడిల్లో శారీలా పెట్టాలనిపించింది. సో ఒక లేయర్ చేసుకొని పెడుతున్నాను. బట్ మొత్తం అంతా శారీ నీట్గా చేసిన తర్వాత నాకేమీ అంత మంచిగా అనిపించలా. సో అందుకని చెప్పి మళ్ళీ తీసేస్తానన్నమాట ఈ వీడియోలో. బట్ నేను చెప్తున్నాను, ఇఫ్ ఒకవేళ మీరు ఇలా పెట్టాలి అనుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది కదా, అందుకని చెప్పి నేను ఇది పెట్టాను. చూడండి, చాలా కాన్ఫిడెంట్గా గీసేస్తూ ఉంటాను. బట్ ఆఫ్టర్ తర్వాత అది రిమూవ్ చేసేస్తాను నాకు నచ్చక. సో ఇక్కడైతే మనకి లెగ్స్ పార్ట్ అయింది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ ఆల్మోస్ట్ నేను చేసేసాను. బాడీ పార్ట్లో ఏంటంటే చిన్న కర్వ్ లాగా పెట్టుకుంటాం, ఎందుకంటే ఇక్కడ అమ్మవారు కాబట్టి కొంచెం కర్వ్ లాగా ఉంటారు. అండ్ నెక్స్ట్ పైన ఒక నేను టూత్ పిక్ పెట్టుకున్నా హెడ్ పెట్టుకోవడం కోసం. సో ఇది ఎందుకు చేస్తున్నాను, అఫ్కోర్స్ యాక్చువల్లీ ఏం చేసినా కూడా నేను మర్చిపోయాను అనమాట, అందుకని చెప్పి నేనేం చెప్పలేకపోతున్నాను సరిగా. వీడియో చూసిన తర్వాతే చెప్పగలుగుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు చేశానో చూద్దాము. పైన కొంచెం మనం బ్లౌజ్ లాగా పెట్టుకుంటున్నాం. అఫ్కోర్స్ అమ్మవారికి బ్లౌజ్ శారీ చాలా ఇంపార్టెంట్ కదా, సో అలా పెట్టుకుంటున్నాము. పెట్టుకొని ఇప్పుడు శారీకి ట్రై చేస్తున్నాను అనమాట. సో శారీలా కనిపించాలంటే పైన మీరు ఆ పాయింటర్తోని సేమ్ మనం లెగ్స్కి ఎలా అయితే కర్వ్స్ చేసామో అలానే కర్వ్స్ లాగా పెట్టుకొని పెయింట్ బ్రష్తో వాటిని వాటర్లో ముంచి రబ్ చేయాలి. అలా రబ్ చేయడం వల్ల చెప్పాను కదా గైస్, అది కట్లా కాకుండా ఫోల్డ్స్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ శారీ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కంప్లీట్ అయ్యాకే మీరు ఫేస్కి వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ మనం ఫేస్కి వెళ్ళిన తర్వాత శారీ చేద్దాము, ఆర్నమెంట్స్ పెడదాము అంటే ఫేస్కి హ్యాండ్ టచ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు ఫేస్ పాడైపోతూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ బాడీ పార్ట్ శారీ పెట్టేసుకోండి, ఆర్నమెంట్స్ ఏముంది లాస్ట్లో పెట్టుకోవచ్చు. సో శారీ పెట్టేసుకున్నా. ఇక్కడ నేను ఫేస్కి అయితే ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకున్నా, చాలా చిన్నదండి ఇది. దాంట్లో కూడా కొంచెం ఆయిల్ పెట్టి, చూసారు కదా క్లేని నేను గట్టిగా అణచేస్తున్నాను, దానివల్ల అది రావడంలే. అలా అణచేయకుండా నార్మల్గా పెట్టేసి తీసేయడమే. సో అలా తీసిన తర్వాత దాన్ని ఒక చిన్న ఓవల్ షేప్ కానీ ఇలా చూసారుగా ఒక చిన్న ప్యాన్ షేప్ లాగా చేసుకోవాలి. చేసుకొని దానికదే స్టిక్ చేసేస్తాం, ఆ టూత్ పిక్లో పెట్టేస్తాం. ఇప్పుడండి అసలు కథ స్టార్ట్, ఎందుకంటే హెడ్ పార్ట్, ఫేస్ పార్ట్ చేయాలి. ఈ ఫేస్ పార్ట్ చేసేసరికి నాకైతే బాడీ, లెగ్స్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్లో అయిపోయాయి. బట్ ఫేస్కి వచ్చేసరికి నేను పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఏంటంటే అఫ్కోర్స్ ఎప్పుడు కూడా మనం ఎలా చేయాలి అంటే మన ఫేస్ ఎలా ఉంటుందో అలా ఊహించుకొని చేయాలన్నమాట. సో అంటే చూడండి, ఫేస్ ఫోర్ హెడ్ కొంచెం పైకి ఉంటుంది, కళ్ళు కొంచెం లోపలికి ఉంటాయి, ముక్కు కొంచెం పైకి ఉంటుంది. అట్లా ఆలోచించుకుంటూ థింక్ చేసుకుంటూ చేయాలి. అప్పుడే మీకు కొంచెం ఐడియా వస్తుందన్నమాట ఎలా చేయాలి ఏంటి అని. సో నేను ఇక్కడ ఒక సజెషన్ ఇస్తాను, ఏంటి అంటే మీలో ఏ టాలెంట్ ఉందో దాన్ని షైన్ అప్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్ అదే. అంటే నాకు ఇది టాలెంట్ అని నేను చెప్పడం లేదు, బట్ నాకు వచ్చు, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. లైక్
పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ క్లే ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేనేంటంటే షైన్ అప్ చేయకుండా సర్లే ఇవి ఎవరు చేస్తారులే అని వదిలేశాను. సో అలా కాకుండా మీరు కొంచెం మీలో టాలెంట్ ఏమైనా ఉంటే అది గుర్తుంచుకొని షైన్ అప్ చేసుకోండి. మంచిగా జోనర్లో మంచిగా మీకు పేరు వస్తుంది. సో ఇక్కడ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. వీడియోలో చూసారు కదా గైస్, నేను మీతో మాట్లాడుతూ ఏం చేశానో చెప్పలేదు. ఇక్కడైతే నెక్స్ట్ హెయిర్ పార్ట్. నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే హెయిర్ పార్ట్ గైస్. హెయిర్ పార్ట్ అంతా ఎంత ఈజీ కాదు, నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు హెయిర్ని. అఫ్కోర్స్ మనకి లేదు హెయిర్ అనే ఫీల్ లేకుండా ఈ బొమ్మ రూపంలో మనం హెయిర్ని మనకి ఎంత కావాలనుకున్నామో అంత పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ హెయిర్ కూడా నీట్గా కనిపించాలంటే ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేసేది వాటర్ ఇంకా బ్రష్ అనమాట. సో ఈ రెండు ఉంటే కనుక బొమ్మ చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హెయిర్ పార్ట్కి ఇలా నేను టూత్ పిక్ తీసుకొని దాంతోపాటు ఇలా చేసుకున్నా. ఇక్కడ పెయింట్ బ్రష్ ఎందుకు వాడలేదు అంటే అది పెడితే కొంచెం లావుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని టూత్ పిక్ తీసుకొని ఇలా చేసేసి దానిపైన పెయింట్ బ్రష్తోనే లైట్గా అలా రబ్ చేసేసాను. మీరు ఏం చేసినా ఏ పార్ట్ పెట్టినా సరే ఖచ్చితంగా సాఫ్టన్ చేసుకోండి. అలా చేసుకుంటేనే లుక్ బాగా కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. అంటే నేను ఈ 3 ఇయర్స్లో అబ్జర్వ్ చేసింది అదే. నేను ఫస్ట్ బొమ్మ చేసినప్పుడు లైక్ పాట్స్ అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళి మట్టి కొనుక్కొని తెచ్చుకున్నా. సో వాళ్ళ దగ్గర మట్టి ఎలా ఉంటుందో తెలుసు కదా, కొంచెం రాళ్ళు అవి ఉంటాయి, కొంచెం ఇసుకలా ఉంటుంది. సో అప్పుడు నాకు వాటర్ యూజ్ చేయాలి అని ఏం తెలీదు. సో చేసేసాను, అది కొంచెం గరుగ్గా వచ్చింది. అది ఫస్ట్ టైం. సో ఇక్కడ ఏంటంటే నేను ఫేస్ చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీద ఉంటుందన్నమాట. సో బొమ్మ ఎలా వస్తుందో రాదో అని భయంతో తీయలేదన్నమాట. సో ఫోకస్ చేయడం కూడా కష్టమైంది, అందుకనే చేయలేదు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, కామెంట్ చేయండి ఎలా వచ్చారు అమ్మవారు అనేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.